అనుకోని పరిణయం ఎపిసోడ్ 9. హలో ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. టెడ్డీ, నువ్వు నాతో రా, మళ్ళీ ఇక్కడే ఉంటే నువ్వు వెళ్ళిపోతావని ఆబి ఆరాధ్య చేతిని పట్టుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయేసరికి చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా ఆబి వైపు చూస్తారు. ఇంకా ఆబి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకునేసరికి చంద్రశేఖర్ గారు మౌనంగా హాల్లోకి వెళ్ళిపోతారు. ఆరాధ్య ఆబి వైపు చూస్తూ, ఆబి, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. ముందు నీ కోసం ఏమైనా ప్రిపేర్ చేసుకుని వస్తాను అని చెప్తుంటే, లేదు, ఇప్పుడు నిన్ను వదిలితే నువ్వు వెళ్ళిపోతావు. నేను ఫుడ్ తినకపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోతే నేను అస్సలు భరించలేను అని ఆబి అంటూ ఉంటే ఆరాధ్య ఆశ్చర్యంగా ఆబి వైపు చూస్తుంది. టెడ్డీ, కూర్చో అని ఆబి అంటుంటే ఆరాధ్య చిన్నగా నవ్వుతూ, ఆబి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వు కూడా నాతో పాటు కిచెన్లోకి రా, నీకు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని ఆరాధ్య చెప్తుంటే, నిజంగానా అని ఆబి అమాయకంగా అడుగుతాడు. నిజంగా ఆబి, నిన్ను ఎలా నమ్మించాలి అని ఆరాధ్య అర్థం కాక అడుగుతుంటే, అయితే నన్ను వదిలి ఎప్పుడు దూరంగా వెళ్ళను అని ప్రామిస్ చెయ్యి అని అభి తన చేతిని ముందుకి చాపగానే ఆరాధ్య షాక్గా అభి వైపు చూస్తూ ఉంటుంది. చెయ్యి టెడ్డీ, లైఫ్లో ఎప్పుడూ కూడా నన్ను వదిలి దూరంగా వెళ్ళను అని నాకు ప్రామిస్ చెయ్యి అని అభి అంటుంటే ఆరాధ్యకి ఏం చేయాలో అర్థం కాదు. అలా ఎలా కుదురుతుంది అభి? నీకు నేను ఏమీ కాను. లైఫ్ లాంగ్ నీతోనే ఎలా ఉండగలుగుతాను? నువ్వు నార్మల్ మనిషివి అయిన తర్వాత అసలు నీకు నేను గుర్తుంటానో లేదో తెలీదు. ఒకవేళ గుర్తున్నా కూడా నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నీకు కేర్ టేకర్గా ఉన్నందుకు నాపై నీకు కొంచెం అభిమానం ఉంటుందేమో, అంతే తప్ప నాతో కలిసి జీవించే అంత ఉండదు కదా అభి. ఎందుకిలా నన్ను లాక్ చేస్తున్నావు అని ఆరాధ్య మనసులో బాధగా అనుకుంటుంటే, టెడ్డీ, నువ్వు నాకు ప్రామిస్ చేస్తేనే నేను డోర్ ఓపెన్ చేస్తాను, లేకపోతే నేను ఏమీ తినను అని అభి చెప్తుంటే, అది కాదు అభి, నేను నీతో లైఫ్ లాంగ్ ఉండటం అంటే అది కుదరదు. ఇప్పుడు నీకు ఎలా ఫ్యామిలీ ఉందో నాకు కూడా అలాగే అమ్మ చెల్లి ఉన్నారు. నీ హెల్త్ సెట్ అయిన తర్వాత నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవాలి కదా. ప్రామిస్లేమీ వద్దు అభి అని ఆరాధ్య అంటుంటే, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేస్తున్నావా లేదా? చేయకపోతే నేను నీ చేతిని వదలను అని అభి ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకునేసరికి ఆరాధ్య ఒక క్షణం మౌనంగా ఉంటుంది. ఇంక తర్వాత ఆరాధ్య అభి చేతిలో తన చేతిని వేసి, నిన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, సరేనా? నువ్వు నన్ను వెళ్ళమనే వరకు కూడా నేను వెళ్ళను. ఇప్పుడు హ్యాపీనా అని ఆరాధ్య అడుగుతుంటే, నేను నిన్ను ఎప్పుడు వెళ్ళమని చెప్పను టెడ్డీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా అని అభి నవ్వుతూ అంటుంటే, అదే చూద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా అభి అని ఆరాధ్య మనసులో అనుకుని, ఇప్పుడు వెళ్దామా కిచెన్లోకి అని అంటుంటే, అమ్మో, నాకు చాలా ఆకలి వేస్తుంది, ఇంకా నా వల్ల కాదు అని అభి తన పొట్ట పట్టుకుని అంటుంటే, నిజంగా చిన్న పిల్లాడివి తెలుసా నువ్వు అని ఆరాధ్య నవ్వుతూ అభిని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి అభికి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మరోపక్క పద్మావతి గారు మార్నింగ్ నుండి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ రూమ్లో కూర్చునుంటారు. ఈ పిచ్చివాడు ఆ ఆరాధ్య లేకపోతే మార్నింగ్ నుండి ఎంత దారుణంగా ప్రవర్తించాడు. ఇదిలాగే జరిగితే ముందు ముందు నేను ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. లేదు, త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని పద్మావతి గారు ఆలోచిస్తూ ఉంటారు. వినయ్ ఆఫీస్లో తన పర్సనల్ రూమ్లో బెడ్పై ఉన్న అమ్మాయి పైకి చేరి కోపంగా ఆ అమ్మాయిని తన సొంతం చేసుకుంటూ, నన్ను కాదని అంటున్నావు కదా, నువ్వు ఎప్పటికైనా నా సొంతం అవ్వాల్సిందే ఆరాధ్య అని మనసులో కసిగా అనుకుంటూ తన ఎదురుగా ఉన్న అమ్మాయిలోకి ప్రవేశిస్తుంటే, అప్పటి వరకు ఎంజాయ్ చేసిన అమ్మాయి వినయ్ ఇచ్చే పెయిన్ తట్టుకోలేక, వినయ్ సార్ ప్లీజ్ అని ఆ అమ్మాయి ఏడుస్తూ అంటుంటే, వినయ్ కోపంగా ఆ అమ్మాయి చెంపపై కొట్టి, నేను ఏం చేసినా నువ్వు నోరు మూసుకుని ఉండాలి,
డబ్బులు తీసుకుంటున్నావు కదా అని చెప్పి వినయ్ ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పటికో వినయ్ ఆ అమ్మాయికి దూరం జరిగి ఇక్కడ నుండి పో అని గట్టిగా అరిచేసరికి ఆ అమ్మాయి తన డ్రెస్ వేసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. వినయ్ వైన్ గ్లాస్ తీసుకుని డ్రింక్ చేస్తూ, నేను నా సొంతం చేసుకుంటాను ఆరాధ్య. ప్రతిరోజు ఇంత అందం నా కళ్ళెదురుగా ఉన్నా కూడా దానిని అనుభవించకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో నాకు మాత్రమే తెలుసు. ఇంక నేను ఓపిక పట్టాలి అని అనుకోవడం లేదు. ఇంకా నీకు కొన్ని రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ కొన్ని రోజుల్లో నువ్వు కనుక నా మాట వినకపోతే నిన్ను బలవంతం చేసి నాదాన్ని చేసుకుంటాను అని వినయ్ డ్రింక్ చేస్తూ చాలా కోపంగా అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ప్రియా వైపు చూస్తాడు. ప్రియా మౌనంగా కూర్చుని ఉండటం చూసి, తన ఫేసు డల్గా ఉండటం చూసి ప్రియాని డైవర్ట్ చేయాలి అనుకుంటాడు. ప్రియా అని కార్తీక్ పిలవగానే ప్రియా తన ఆలోచన నుండి బయటకొచ్చి కార్తీక్ వైపు చూస్తుంది. ఏమైంది, ఆరాధ్య వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా అని కార్తీక్ అడుగుతుంటే, అలాంటిది ఏమీ లేదు అని ప్రియా చిన్నగా అంటుంది. అవును, నువ్వేదో చదువుతున్నావని మీ అక్క చెప్పింది. ఇందుకు నువ్వు ఏం చదువుతున్నావని కార్తీక్ కావాలని అడుగుతాడు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ అని ప్రియా చిన్నగా చెప్తుంటే, అవునా, ఇంత చిన్న విలేజ్లో ఎంబీఏ కాలేజ్ ఉందా అని కార్తీక్ అడుగుతుంటే, లేదు, కాలేజ్ వైజాగ్లోనే ఉంది. కానీ అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఇంటి దగ్గరే ఉండి చదువుతున్నాను. కాలేజ్కి వెళ్ళడం లేదు. అక్క కూడా వైజాగ్లోనే చదివింది. తను కూడా ఎంబీఏ వైజాగ్లోనే కంప్లీట్ చేసింది అని చెప్తుంటే, నిజంగానా అని కార్తీక్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును అని ప్రియా చెప్తుంటే, ఇప్పుడు నువ్వు చెప్పే వరకు కూడా నాకు ఈ విషయం తెలీదు. అయితే నువ్వు కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుతున్నావన్నమాట. నిజంగా గ్రేట్. మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అమ్మ హెల్త్ కోసం ఆరాధ్య కష్టపడుతుంటే అమ్మని దగ్గరుండి చూసుకుంటూ మరో పక్క నీ స్టడీ కంటిన్యూ చేస్తున్నావు. నిజంగా మీ ఇద్దరు చాలా గ్రేట్ అని కార్తీక్ చెప్పగానే ప్రియా చిన్నగా నవ్వుతుంది. అలా కార్తీక్ ప్రియాతో మాట్లాడుతూ తన ఆలోచనలని డైవర్ట్ చేస్తాడు. ఆరాధ్య తను తీసుకువెళ్ళిన మెడిసిన్స్ని ఆబీకి వేస్తుంది. త్వరలో ఆబీలో మార్పు రావాలని కోరుకుంటుంది ఆరాధ్య. ఇంకా నెక్స్ట్ డే అంజలి గారిని డిశ్చార్జ్ చేయడం వల్ల కార్తీక్ తన కారులో అంజలి గారిని అలాగే ప్రియని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆరాధ్య కూడా అంజలి గారిని డిశ్చార్జ్ చేశారని చెప్తాడు. ఇంకా కార్తీక్ వాళ్ళు ఆరాధ్య వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. కార్తీక్ అంజలి గారిని బెడ్పై పడుకోబెట్టి ప్రియా వైపు చూస్తూ, ఇంక నేను వెళ్ళిరానా అని అనగానే ప్రియా ఫేస్ అనేది డల్ అయిపోతుంది. నిన్నటి నుండి కార్తీక్ తనకి మంచి ఫ్రెండ్గా అయిపోయాడు. ఇప్పుడు తను కూడా వెళ్ళిపోతుంటే ప్రియకి చాలా వెల్తిగా అనిపిస్తుంది. ప్రియా ఏమైంది అని కార్తీక్ అడుగుతుంటే, ఏమీ లేదు, వెళ్ళిరండి అని ప్రియా చిన్నగా చెప్పగానే కార్తీక్ ప్రియా వైపు చూస్తూ కూర్చో అని చెప్పగానే ప్రియా అంజలి గారి పక్కన కూర్చోగానే కార్తీక్ ప్రియాకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. కార్తీక్ నెమ్మదిగా ప్రియా చేతుల్ని పట్టుకుని, ఏమైంది, నేను వెళ్తాను అని అనగానే నీ ఫేస్ ఎందుకు డల్ అయిపోయింది అని అడుగుతుంటే, ఏమీ లేదని ప్రియా చిన్నగా చెప్తుంది. నీకు తెలుసా ప్రియా, ఆరాధ్య నాకు కొన్ని రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్గా అయిపోయింది. తనని చూసినప్పుడే తన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తను నా ఫ్రెండ్ అభి విషయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకుంటుంది. అభికి కూడా ఆరాధ్య అంటే చాలా ఇష్టం. ఆరాధ్య లేకపోతే అభి అస్సలు ఉండలేనంతగా అయిపోయాడు. వాడు త్వరగా నార్మల్ మనిషి కావాలి అని నేను ఆరాధ్య కోరుకుంటున్నాము. నేననే కాదు, చంద్రశేఖర్ అంకుల్ కూడా చాలా బాధపడుతున్నారు అని కార్తీక్ చెప్తుంటే, మరి అభి సార్కి మదర్ లేరా అని ప్రియా అర్థం కాక అడుగుతుంది. ఎందుకు లేరు, ఉంది. ఆమె పేరు పద్మావతి. కానీ అభికి సొంత తల్లి కాదు, సవతి తల్లి అని చెప్పగానే ప్రియా ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది. 7 months బ్యాక్ అనుకోకుండా అభికి యాక్సిడెంట్ అయింది. అది కూడా వాడి పుట్టినరోజున అని
కార్తీక్ బాధగా చెప్తుంటే అవునా అని ప్రియా కూడా బాధగా అంటుంది. ఇంతలో అంజలి గారు ప్రియా చేతిని గట్టిగా పట్టుకునేసరికి ప్రియా, కార్తీక్ వెంటనే ఆశ్చర్యంగా అంజలి గారి వైపు చూస్తారు. అంజలి గారు నెమ్మదిగా కళ్ళు తెరవగానే ప్రియా అంజలి గారి వైపు చూస్తూ అమ్మా అని సంతోషంగా అంటుంటే అంజలి గారు ప్రియా పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూస్తూ తన చేతిని ముందుకు పెట్టి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే కార్తీక్కి ఏమీ అర్థం కాదు. అమ్మా ఏమైంది అని ప్రియా కంగారుగా అంటుంటే అంజలి గారు కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ చేతిని పట్టుకుని ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండటం, ఆమె తన మైండ్పై ఎక్కువ ప్రెజర్ పెడుతుంటే ఆంటీ నాతో ఏదైనా చెప్పాలా అని కార్తీక్ కూడా కంగారుగా అంటాడు. కానీ అంజలి గారి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు. ఆమె మళ్ళీ శ్వాస ఎక్కువగా తీసుకోవడంతో ప్రియాకి కార్తీక్కి భయంగా అనిపిస్తుంది. అమ్మా అని ప్రియా స్పీడ్గా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అంజలి గారికి పట్టించగానే మళ్ళీ అంజలి గారి కళ్ళు నెమ్మదిగా మూతలు పడతాయి. మళ్ళీ ఆమెలో ఎటువంటి చలనం ఉండదు. అమ్మ అని ప్రియా కంగారుగా పిలుస్తుంది. అప్పటికే తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. కార్తీక్ ప్రియా షోల్డర్పై చేతిని వేసి ప్రియా టెన్షన్ పడకురా, డాక్టర్ చెప్పారు కదా, కానీ ఆంటీ మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అని కార్తీక్ అంటుంటే అమ్మకి నువ్వెవరో కూడా తెలియదు కదా కార్తీక్, మరి నీ వైపు చూసి ఎందుకు నీకు ఏదో చెప్పాలని ప్రయత్నించింది అని ప్రియా కూడా అర్థం కాక అడుగుతుంది. అవును, నాకు కూడా అర్థం కాలేదని కార్తీక్ కూడా ఆలోచనలో పడతాడు. ప్రియా మాత్రం అలాగే అంజలి గారి వైపు చూస్తూ చిన్నగా ఏడుస్తుంటే ఇంకా కార్తీక్ గట్టిగా ఊపిరి పీల్చుకుని ప్రియా వైపు చూస్తూ ప్రియా, ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి వెళ్ళడం నా వల్ల అస్సలు కావడం లేదు. ఇప్పుడు ఎంత టెన్షన్ పడ్డావో నేను కళ్ళారా చూశాను. నేను వీలు చూసుకుని వెళ్తాను కానీ నువ్వు టెన్షన్ పడుకొని కార్తీక్ అంటుంటే ప్లీజ్ కార్తీక్ గారు, మీరు కూడా వెళ్ళిపోతే నాకు చాలా భయంగా ఉంది. అక్కుంటే చాలా ధైర్యంగా ఉండేదాన్ని. నిన్నటి నుండి మీరున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. మీరు కూడా వెళ్ళిపోతానంటే నాకు భయంగా అనిపిస్తుంది అని ప్రియా చిన్నగా ఏడుస్తూ అంటుంటే ప్రియా ఏడవకు, నేనెక్కడికి వెళ్ళడం లేదు. నేను ఆరాధ్యకి కాల్ చేసి చెప్తాను, సరేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వని కార్తీక్ చెప్పగానే ప్రియా కన్నీళ్ళని తుడుచుకుని నేను ఫ్రెష్ అయ్యి మీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ప్రియా రూమ్లోకి వెళ్తుంది. కార్తీక్ మౌనంగా అంజలి గారి వైపు చూస్తాడు. ఎందుకు వీళ్ళని వదిలి వెళ్ళడం నాకు అస్సలు నచ్చడం లేదు. ముఖ్యంగా ప్రియా, ఎందుకు ప్రియాని ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోతున్నాను, అసలేం జరుగుతుంది నాలో అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ ఆరాధ్యకి కాల్ చేసి తను రావడానికి టైం పడుతుంది అని చెప్పగానే ఏమైంది కార్తీక్ అని ఆరాధ్య కంగారుగా అంటుంది. మళ్ళీ ఆంటీ ఏదో చెప్పాలని ప్రయత్నించారు ఆరాధ్య. ఆ టైంలో ప్రియా చాలా కంగారు పడింది. ఒక 2 days నేను ఇక్కడే ఉంటాను. ఈ టైంలో ప్రియా ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు అని కార్తీక్ చెప్తుంటే నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు కార్తీక్. నిజంగా నువ్వు నాకు చాలా అంటే చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావు అని ఆరాధ్య అంటుంటే ఆరాధ్య ప్లీజ్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నేను ప్రియాని ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకసారి అంకుల్తో మాట్లాడు. ఎవరూ లేనప్పుడు అంకుల్కి మెడిసిన్స్ గురించి చెప్పు అని కార్తీక్ అంటుంటే వద్దు కార్తీక్, ఇప్పటికే అంకుల్ హెల్త్ బాగోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్తే అంకుల్ ఇంకా డిస్టర్బ్ అవుతారు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ప్రియతో ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నిజంగా చిన్నపిల్ల, దానికి ఏమీ తెలీదు. చిన్న విషయానికి కూడా చాలా కంగారు పడిపోతుంది. జాగ్రత్తగా చూసుకో అని ఆరాధ్య బాధగా అంటుంటే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ప్రియాని ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంక నువ్వు ఎటువంటి భయం పెట్టుకోకని చెప్పి ఇంకా కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా ఆరాధ్య ఆబీకి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. మరో పక్కన కార్తీక్ అంజలి గారిని అలాగే ప్రియని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. 2 days అని చెప్పిన కార్తీక్ ఇంకా ప్రియ వాళ్లతో అక్కడే ఉండిపోతాడు. అలా ప్రియాకి కార్తీక్ మధ్య పరిచయం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మధ్య మధ్యలో పద్మావతి గారి గురించి, అభి గురించి కార్తీక్ ప్రియతో చెప్తున్న ప్రతిసారి
అంజలి గారిలో చలనం రావటం, ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించడం, కానీ దానికి ఆమె హెల్త్ సహకరించకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కార్తీక్ ప్రియ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తూనే ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ అడిగితే ఆఫీస్ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్ళాను అని అబద్ధం చెప్తాడు. ఇంకా అప్పటికి 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 1 మంత్ కూడా ఆబీకి అలాగే ఆరాధ్యకి మధ్య కూడా బంధం అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఆరాధ్య తనని వదిలేసి వెళ్ళిపోతుందేమోనని ఆబీ ప్రతి క్షణం ఆరాధ్య వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అప్పటికి ఆబీకి మెడిసిన్స్ యూజ్ చేసి 1 మంత్ కంప్లీట్ అవుతుంది. ఇదిలా ఉండగా అప్పటికి ఆరాధ్యకి ఇచ్చిన గడువు 2 మంత్స్ కంప్లీట్ అవ్వడంతో వినయ్లో కోపం అనేది పెరిగిపోతుంది. ఒకరోజు నైటు వినయ్ చాలా హెవీగా డ్రింక్ చేస్తాడు. అలాగే హెవీగా డ్రింక్ చేసి చాలా కోపంగా ఇంటి లోపల అడుగు పెడతాడు. అప్పటికే టైం నైట్ 12 అవుతుంది. ఈరోజు ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను ఆరాధ్య. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఈరోజు నువ్వు నా సొంతం అయ్యి తీరాల్సిందే అని వినయ్ కోపంగా అభి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అభి పడుకుని ఉండటం చూసి వినయ్ వెంటనే లోపల నుండి డోర్ లాక్ చేసి డైరెక్ట్గా ఆరాధ్య రూమ్లోకి అడుగు పెడతాడు. అయితే వినయ్ ఆఫీస్ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్ళాడు కాబట్టి అప్పటికి వినయ్ వెళ్ళి 10 డేస్ అవ్వడంతో ఆరాధ్య ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అందువల్లే తను డోర్ లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని డోర్ లాక్ చేసుకోదు. కానీ వినయ్ సడన్గా వస్తాడు అని ఆరాధ్య ఎక్స్పెక్ట్ చేయదు. వినయ్ ఆరాధ్య రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆరాధ్య బెడ్పై పడుకుని గాఢ నిద్రలో ఉంటుంది. వినయ్ చాలా మత్తుగా ఆరాధ్య వైపు చూస్తూ, ఎన్ని రోజులు నన్ను వెయిట్ చేపిస్తావు ఆరాధ్య? ఈరోజు నిన్ను అనుభవించి తీరాల్సిందే అని వినయ్ కోపంగా అనుకుంటూ ఆరాధ్య బెడ్ దగ్గరికి వెళ్ళి ఆరాధ్య వైపు కోరికతో చూస్తూ వెంటనే తను కప్పుకున్న బెడ్షీట్ని లాగ్గానే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపాటిగా లేచి కూర్చుంటుంది. వినయ్ తనకి చాలా దగ్గరగా ఉండటంతో ఆరాధ్య భయంగా వెనక్కి జరిగి, నువ్వేంటి నా రూమ్లో అని ఆరాధ్య కంగారుగా అంటుంటే, ఈరోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు ఆరాధ్య అని వినయ్ మాట్లాడుతుంటే వినయ్ నుండి వస్తున్న డ్రింక్ స్మెల్కి ఆరాధ్యకి కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. వినయ్ ముందిక్క నుండి బయటికి వెళ్ళు అని ఆరాధ్య భయంగా బెడ్ దిగేసరికి ఎక్కడికి వెళ్ళేది అని వినయ్ వెంటనే ఆరాధ్య చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆరాధ్యని హగ్ చేసుకోబోతుంటే ఆరాధ్య వినయ్ చేతుల నుండి విడిపించుకుని వినయ్ని బెడ్ పైకి తోసేసి అక్కడి నుండి పరుగున అభి రూమ్లోకి వెళ్తుంది. ఆరాధ్య డోర్ ఓపెన్ చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వదు. ఇంతలో వెనుక నుండి వినయ్ నవ్వుతూ, ఆ డోర్ నేనే లాక్ చేసేసాను, కీ నా దగ్గరే ఉంది అని చెప్తుంటే ఆరాధ్య గుండె ఒక క్షణం ఆగినట్టు అనిపిస్తుంటే, వినయ్ ప్లీజ్, నువ్వు నా దగ్గరగా వచ్చావంటే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆరాధ్య కోపంగా అంటుంటే, ఈరోజు నేను ఫిక్స్ అయిపోయిన ఆరాధ్య, మా డాడీ ఏమన్నా ఎవరు నన్ను ఏం చేసినా కూడా ఈరోజు నేను అనుభవించి తీరుతాను అని వినయ్ ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తుంటే వినయ్ మాటలకి ఆరాధ్య గుండెల్లో భయం మొదలవుతుంది. ఆరాధ్య స్పీడ్గా అభి దగ్గరికి వెళ్ళి, అభి ప్లీజ్ త్వరగా లేగా అభి, హెల్ప్ మీ అభి అని ఆరాధ్య ఏడుస్తూ అభి చేతిని పట్టుకుని లాగుతుంటే, ఏంటి వాడు లేచి నన్నేం చేస్తాడు చెప్పు, పిచ్చివాడు, ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మంటే వెంటనే వెళ్ళిపోతాడు, నువ్వెళ్ళి వాడిని లేపుతున్నావా అని వినయ్ నవ్వుతుంటే ఆరాధ్య ఏడుస్తూ, అభి ప్లీజ్, నేను ఆరాధ్యని, నీ టెడ్డీని, ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యి వినయ్ నుండి అని ఆరాధ్య అభి చేతిని పట్టుకుని లాగుతుంటే వినయ్ వెంటనే ఆరాధ్య దగ్గరికి వచ్చి, వాడు లేవడు కానీ నువ్వు రా అని చెప్పి ఆరాధ్యని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పైకి విసిరేస్తాడు. ఆరాధ్యకి తన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే ఆ క్షణం తనకేం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకొన్ని క్షణాల్లో తన జీవితం నాశనమైపోతుందని ఆరాధ్యకి అర్థమవుతుంటే వినయ్ ప్లీజ్ అని ఆరాధ్య ఏడుస్తూ బెడ్కి వెనక్కి జరుగుతూ ఉంటుంది. వినయ్ నవ్వుతూ తన షర్టు విప్పి పక్కకి విసిరేసి
ఆరాధ్య కాళ్ళని పట్టుకోపోతుంటే ఇంతలో ఎవరో తన మెడ వెనుక నుండి గట్టిగా పట్టుకున్నట్టు అనిపించగానే వినయ్ చెయ్యి అక్కడితో ఆగిపోగా వినయ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసేసరికి అభి చాలా కోపంగా వినయ్ మెడని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగి వినయ్ గుండెలపై తన కాలితో తన్నగానే వినయ్ వెళ్ళి దూరంగా పడిపోతాడు. రెప్పపాటు కాలంలో జరిగిన దానికి ఆరాధ్యకి ఏం జరిగిందో అర్థం కాక వినయ్ వైపు చూస్తూ వెంటనే పక్కకి చూసేసరికి అభి చాలా కోపంగా వినయ్ వైపుకి అడుగులు వేస్తుంటే ఆరాధ్య తన నోటిపై 2 చేతులు పెట్టుకుని ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంది. ఇంక మన ఆరాధ్య పాపకి స్టార్ట్ అయింది అభి డ్యూయల్ యాక్షన్. ఇంక మన అభి బాబులో అప్పుడప్పుడు మారుతున్న యాంగిల్స్కి ఆరాధ్య పాప ఏమైపోతుందో ఏంటో. ఒక పక్క అమాయకంగా ఉంటూ అప్పుడప్పుడు అపరిచితుడిలాగా మారుతున్న అభిని ఆరాధ్య ఎలా ఫేస్ చేయగలుగుతుంది? ఇంకా మన అభిలో మార్పు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అభి చేతిలో వినయ్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్